తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అధికారులతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా హాస్పిటల్లో పలు విభాగాలను వారు పరిశీలించారు. వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. హాస్పిటల్లో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు పాల్గొని హాస్పిటల్లో వివిధ అంశాలు, సమస్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రికి ఏమి కావాలన్నా తమ దృష్టికి తీసుకురావాలని, తన వంతు సహాయం ఎంతవరకు చేయగలనో అంతా చేస్తానని చెప్పారు. ఆసుపత్రిలో కొన్ని పరికరాలు కావాలని అధికారులు సూచించడం జరిగిందని చెబుతూ, అవి అధికారులు కూడా ప్రభుత్వం దృష్టిలో పెడితే తాను కూడా దాతల ద్వారా ఎంతవరకు తీసుకురాగలనో అంతవరకు చేస్తామని అన్నారు. హెచ్డిఎస్ కమిటీలో పేదవారికి సేవ చేయాలన్న దృక్పథం కలిగిన వారికి అవకాశం ఇస్తే వారు కూడా ఆసుపత్రి పట్ల, రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని అన్నారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగుల పట్ల అంకిత భావంతో ఉంటే వారు కూడా ధైర్యంగా ఉంటారని చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యశాలను సందర్శించడం ఇది 3వసారని చెప్పారు. గత 2 సార్లు వచ్చినప్పుడు ముఖ్యంగా శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని సూచించడం జరిగిందన్నారు. ప్రణాళికాబద్ధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేసుకుంటూ రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించేందుకు కృషి చేద్దామని చెప్పారు. రెండు అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ కానీ సపరేట్ చేసే మెషిన్ కానీ 3 తర్వాత మహాప్రస్థానం వెహికల్, అడ్వాన్స్డ్ అంబులెన్స్, ఈ 5 కాంపోనెంట్స్ మీరు సిఎస్ఆర్ కింద పెట్టి వీ విల్ రీచ్ అవుట్ టు అవుట్ సైడ్ డోనర్స్ అండ్ సీ హౌ మచ్ ఎవర్ వీ కెన్ డూ. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం. బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్లో కూడా పెట్టండి. పెట్టినప్పుడు ఎక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం. ఇవన్నీ కాకుండా చెప్పినట్టు ఆ డైట్ అనేది మన చేతిలో ఉన్నది, ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోగలిగేది. న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి అవి ఫిక్స్ చేసుకోవటం. అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవటం. అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసాం. లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ దిస్ హాస్పిటల్ ఆల్సో. మనోహర్ గారి ఐఎమ్ వెరీ హ్యాపీ. మనోహర్ గారు యాక్చువల్గా 3 times వచ్చి ఇవన్నీ చూస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. ఐ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్. మనోహర్ గారు చూసుకుంటారు. ఏదన్నా నేను చేయగలిగితే ఉడతా భక్తి సాయం నేను చేస్తాను దూరంగా ఉండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.